హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మిడ్ నైట్ ముచ్చట్లు పెద్దగా ఏమీ లేవు. చిన్న చిన్న పాయింట్లు, కొన్ని పాయింట్లు ఉన్నాయి, బోర్ కొట్టించే పాయింట్లు మ్యాక్సిమం. సో ఆ మిడ్ నైట్ అనాలిసిస్ ఎక్కువసేపు ఉండదు, అది 10-15 నిమిషాలు అయిపోద్ది. ప్లస్ ఓటింగ్ అనాలిసిస్ రెండు కలిపి చెప్పుకుందాం. మళ్ళీ దానికి రెండు సపరేట్ వీడియోలు, మీ టైం వేస్ట్, మీ డేటా వేస్ట్, ఇవన్నీ ఎందుకు కానీ. సో రెండు కలిపి చెప్పేసుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ముఖ్యంగా ఏంటి అంటే అందరూ నామినేషన్ ఉన్నారు కాబట్టి వేరే ఫ్యాన్స్ ఎవరు లేరు కాబట్టి ఓటింగ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఒక్క రోహిణి బయట ఉన్నారు, బట్ ఆవిడకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదో తెలియదు. రోహిణికి, తేజాకి, అవినాష్ కలిపి ముగ్గురికి కామన్గానే ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. సో ఆబ్వియస్గా వాళ్ళిద్దరికే పడతాయి. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు, మీరు గెస్ చేస్తున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మానస్ ప్రియాంక వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ట్రై చేసింది అనమాట బాల్ వేయటం. రోహిణి మెగాజీవ్ కదా, ప్రాపర్టీని టచ్ చేయొచ్చా, చేస్తారు, అది చేయాలనిపిస్తూ ఉంటుంది, వేసేశారు. నెక్స్ట్ అవినాష్ కూడా వేశాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే వీళ్ళందరూ అబ్జర్వ్ చేసింది, పట్టుకొని బాల్ పెట్టి స్పీడ్గా లాగితే జొమ్మని వెళ్తే పైకి వెళ్ళి అక్కడ ఎక్కడ కన్నులో పడుకొని నీట్గా వెళ్ళిపోతుంది పైకి. అందుకని బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే బాల్ ఇలా ఆడేటప్పుడు బాల్ బయటకు పడే ఛాన్స్ ఉంది. సో అలా కనుక బాల్ బయటకు పడితే అవుట్, అదే ఆ బాల్ కన్సిడర్ చేయరు అని చెప్పి అందుకని చెప్పుకుంటారు. అందుకని వీళ్ళు స్లోగా ఆడాలి అది అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ ట్రై చేస్తారు అనమాట. నిఖిల్ ట్రై చేసినప్పుడు ఏంటంటే బాల్ బయటకు వచ్చేస్తుంది. సో అలా అందరూ ట్రై చేస్తారు ఒకసారి. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అవినాష్ ఏమో వాళ్ళ వైఫ్ని చూసే కొట్టేశాను అంటాడు, అదే కంటెండర్. మళ్ళీ అని కొట్టేలేదు, సాధించాను అన్నట్టు అంట, గెలిచాను అని చెప్తా ఉంటారు అనమాట. తేజ రూమ్లోకి వచ్చానా, రూమ్లోకి రావచ్చా అంటే కంటెండర్స్ రూమ్ కదా అన్న, మీరు రావచ్చా లేదంటే అవినాష్ కంటెండర్స్ రూము, మెగా చీఫ్ రూము రైటే. వాళ్ళ ముగ్గురులో గౌతమ్ కంటెండర్ అవ్వలేదు కానీ ముగ్గురు మెగా చీఫ్లు అయ్యారు. అవినాష్ చాలా హ్యాపీగా ఉంది రారే అని చెప్పి తన ఇది పంచుకుంటాడు అనమాట తేజతో. ధైర్యం వచ్చింది ఇప్పుడు నాకు, ఆ ఎలిమినేషన్ తర్వాత అప్పుడు నేను మెగా చీఫ్ అయ్యాను కదా అప్పుడు కదా. సో నామినేషన్స్లో బయటకు వచ్చేయడం ఇవన్నీ పక్కన పెడితే, అంటే నామినేషన్ అవ్వకపోవడం, ఆ ఎలిమినేషన్ ఇవన్నీ పక్కన పెడితే గేమ్ ఆడే అవకాశం వచ్చింది. అప్పుడు టీషర్ట్ అప్పుడు రాలేదు, టీషర్ట్ చించేశారు నాది. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, దీనితో అంతా బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పి. ఏదైనా ఒక కాన్ఫిడెన్స్ బూస్టరే, ఒక గేమ్ గెలవడం, టాస్క్ గెలవడం కాన్ఫిడెన్స్ బూస్టర్. ఎందుకంటే ఒక స్క్రీన్ స్పేస్ వస్తుంది. సో గేమ్ ఆడుతున్నాము అన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఒక భావన వస్తుంది, ఒక గేమ్ ఆడటం, ఒక గేమ్ గెలవటం, ఏదైనా సరే. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని బిగ్ బాస్ థ్యాంక్ యూ చెప్తుండే. టేస్ట్ ఏమో చాలా హ్యాపీ అన్న, మీరు అయ్యారు, నిన్న రోహిణి గారు అయ్యారు, సో నేను అవ్వ తగ్గేదేలే అన్నట్టు అందరూ అవుతున్నారు, బాగానే ఉందని చెప్తూ. అవినాష్ ఏమో శివరయ్య అంట, నేను బాల్ వేసేటప్పుడు అంట హ్యాండ్స్ ఇవన్నీ షేక్ అయినాయి అంట. సో నా ఫస్ట్ గేమ్ చూడకు, నాకు అసలు నమ్మకం లేదు అది ఆడతానని చెప్పి. సో చేయలేను అనుకున్నాను, బట్ ఒక 6 కలిసేపాటికి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పి, అంటే ఒక ఎనర్జీ వచ్చిందని. అంటే 6 కలవటం ఏంటంటే మొత్తం హారిజెంటల్గా 3, వర్టికల్గా 3, డయాగ్నల్ 2, మొత్తం 8 కాంబినేషన్లు అనమాట. అందులో ఆయన 6 కాంబినేషన్లు రైట్ అయినాయి. పృథ్వీది 6 రైట్ అయినాయి, నబీలి 4, ప్రేరణ 7 రైట్ అయినాయి. కొన్ని కామెంట్స్ ఇస్తారు ప్రేరణ 7 అవ్వలేదు, ప్రేరణ 7 అయినాయి, ఒక డయాగ్నల్ మిస్ అయింది, 7 అయినాయి. అప్పుడు నేను చెప్పాను కదా రివ్యూలో, తనకు కావాలంటే తనకు కూడా సంచాలక్ కావాలంటే ఇవ్వచ్చు. బట్ బిగ్ బాస్ ఏంటంటే ఆ టాస్క్ కంప్లీట్ అయిన ఫీలింగ్, కంప్లీషన్ అయిన ఫీలింగ్ రాదు కాబట్టి ఒకళ్ళు కూడా చేయలేదు కాబట్టి ఆ క్లూ ఇచ్చి ముందుకు పంపించారు. సో మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కదా, చేయలేను అనుకున్నా. బిగ్ బాస్ చిన్న క్లూ ఇచ్చాడు, అక్కడ 5 అని చెప్పి ఇంకా 2 2 నిమిషాల్లో అటు ఇటు కదిపేసి పెట్టేశానని చెప్పి. తేజ హెల్ప్ చేశాడా లేదన్న దాని మీద నేను మళ్ళీ చెప్పను, మీరు అన్న దీని గురించి చెప్పలేదు అన్నది ఇందాక వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో చూడండి ఎవరంటే ఇందాక వీడియో చూడండి, మీకు అందులో క్లారిటీ వస్తుంది. తేజ కూడా నాకు భలే అనిపించింది అన్న, నువ్వు వాడుతుంటే నాకు టెన్షన్ వచ్చేసింది అంటే. ఆయన ఫస్ట్ గేమ్, రెండో గేమ్ కోసం, బాల్స్ గేమ్ కోసం, ఎందుకంటే అందరూ అన్ని వేస్తారు, నువ్వు అన్ని వేసి నిలబడతావా లేదా అని చెప్పి అన్ని 6లు వరుసగా 6లు పడతా ఉన్నాయి కదా. నాకైతే అది అన్ఫెయిర్గా అనిపించింది ఇప్పటికీ. అంటే టెక్నిక్ ఫస్ట్ నబీల్ కనిపించింది టెక్నిక్ అది. సో ఎట్లా అందరూ అదే దారిలో వెళ్ళారు. అది కాకుండా ఆ స్క్రీన్, అది ఆ బోర్డు చూపించకుండా వీళ్ళకి చూపించకుండా ఆడంటే అప్పుడు ఎవరి దారిలో వాళ్ళు ఆడేవాళ్ళు, అప్పుడు మనకు తెలిసేది ఎవరి లాజిక్ ఏంటని. అందరూ వేయలేరని నేను చెప్పను, బట్ అదైతే హెల్ప్ అయిందని అంట ఖచ్చితంగా. ఎందుకంటే నీట్గా హెల్ప్ చేసిందంటే తన పాత్ చూపించాడు, ఎలా ఆడాలో చూపించాడు, ఎంత స్లోగా. నలుగురికి 4 బోర్డులు పెట్టి ఏమనంటే అప్పుడు బాగుండేది. ఇక్కడ వాళ్ళు కొంచెం కకృతి పడకుండా డబ్బులు పెట్టాల్సింది ఆ బోర్డ్స్ తయారు చేయడానికి. నెక్స్ట్ గౌతమ్ ప్రేరణ మాట్లాడుకుంటారు ఏంటంటే పాయింట్స్ ప్రియాంకకి ఇచ్చేసా అని చెప్పి అక్కడే మనం చూపిస్తారు అనమాట. లాస్ట్ సీజన్లో టికెట్ ఫినాలే రేస్లో మీకు గుర్తుంటే కనుక పెద్ద ఇష్యూ అయింది ఇక్కడ. గౌతమ్ ఓడిపోతాడు, సో పాయింట్స్ ఎవరికి ఇవ్వాలని. గౌతమ్ ఏమో పాప అర్జున్కి ఇద్దాం అనుకుంటాడు, ప్రియాంక తన పాయింట్స్ గౌతమ్కి ఇచ్చిద్ది అప్పుడు. సో దానికోసం అమర్ అలుగుతాడు, ఏంటి ప్రియాంక గౌతమ్కి ఇచ్చిందని చెప్పి అలుగుతాడు అనమాట. సో అందుకోసం చెప్పి ఆవిడని టాన్ చేస్తూ ఉండేవాడికి గౌతమ్ తన పాయింట్స్ అమర్కి ఇచ్చేస్తారు కదా, చెప్తాడనమాట. సిస్టరు అప్పుడు మేము చాలా క్లోజ్ ఉండే, ప్రియాంక ఎక్స్ట్రీమ్లీ క్లోజు, సిస్టరు ఒక పెద్ద రిలేషన్షిప్ బాండ్ అన్నట్టు. తను ఫీల్ అవడం చూడలేక నేను ఇచ్చేసాను, అది ఇది వైరల్ అయిపోయింది. అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకోసారి ప్రియాంక ఏమనుకో అని వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పాను ఆ రోజు, అలాగే ఇచ్చాడు, అది బాగాలేదు, అమర్ అక్కడ దాన్ని ఖండించేసాను. దాని తర్వాత ఫీల్ అయ్యాడు అమర్. అది వైరల్ అయిపోయింది. నేను అదే వీక్ నేను కూడా బయటకు వచ్చేసాను. సో అందరు మదర్స్ వాళ్ళు వీళ్ళు ఫుల్ ఏడ్చారు అది చూసి అని చెప్పి.
తను బయటకు వచ్చినప్పుడు అందరూ సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు అని చెప్పి ఏడ్చారు, ఎమోషనల్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ప్రేరణ ఏమో నువ్వు అర్జున్కి ఇవ్వాలనుకున్నావు, సో దానివల్ల ఈ ప్లేస్ పోయిందని. తిని అలాగో బయటకు వచ్చాడు, అర్జున్కి ఇవ్వాలనుకున్నాడు, బట్ అది అమర్కి వెళ్ళింది. నాకు నిన్న స్నేక్ గేమ్ది అదే గుర్తొచ్చిందన్నమాట. సో అర్జున్ అమరు ఆడారు ఆ ఫైనల్ టికెట్ ఫినాలే కోసమని. దాని తర్వాత నబిల్ ఏమో బయట స్కోర్ బోర్డ్ మీద వి లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి హార్ట్ వేసి ఏదో చేస్తూ ఉన్నాడు. అవినాష్ ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి వచ్చి వీళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట. 30 అయిపోయింది కదా, 30 స్కోర్ అయిపోయింది, ఇంకొకటి వేసేసి నెక్స్ట్ 6 వేద్దామని చెప్పి. సో ఒక బాల్ 1 వేసి దాని తర్వాత 2 6లు వేసాను అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇన్ కేసు 6 వేసిన తర్వాత కూడా అవుట్ అయితే అంటే అవినాష్ డిస్క్వాలిఫై అంటాడు. నాకు అర్థం కాల, అవుట్ అయితే డిస్క్వాలిఫికేషన్ కాదు, అవుట్ అయితే మీరు అక్కడితో ఇంక బాల్స్ ఆడలేరని చెప్పాడు బిగ్ బాస్. మరి వాళ్ళకి అలా అర్థమైందేమో డిస్క్వాలిఫికేషన్ అన్నట్టు. నిఖిల్ 7 to 6 వేసి 8th అవుట్ అయినా కూడా పోయింది కదా అని అనుకుంటారు, అంటే అప్పుడు అవుట్ అయినా కూడా నువ్వు అవుట్ అయిపోయినట్టే కదా అని చెప్పి. అవినాష్ ఏమో 8th 8 6 కొడదామని అనిపిస్తుంది, వద్దులే అనుకున్నా, అంటే 8కి 8 6లు కొడదాం అనుకున్నా, వద్దులే అనిపించింది. కరెక్టే చేశాడు అవినాష్. 5 బాల్ 6 30 31 కొట్టాలి కాబట్టి ఒకటి 1లో ఇస్తాడు, అయిపోయింది గేమ్ అక్కడతో. సింపుల్గా కావాలంటే ఆ బాల్స్ కింద కూడా పడేయచ్చు, పడేయకుండా మంచి పని చేశాడు. ఎందుకంటే అవినాష్ కూడా డౌట్ వచ్చింది అక్కడ మూట ఉందని చెప్పి చెప్తాను చూడండి. అది కూడా అనుకున్నా అనిపిస్తుంది, వద్దులే అనుకున్నా. ఫస్ట్ నుండి చూస్తున్నా టేబుల్ దగ్గర బ్యాగ్ ఉంది, తేజాన్ అన్న అరే కంపల్సరీ బిగ్ బాస్ ఏదో ఒకటి పెడతారు అని చెప్పి. ఆ కింద బ్యాగ్ ఉంది కదా, అది చూసి ఇక్కడ ఏదో ఇలా కథ మఫ్లియా ఉంది, దీన్ని మనం చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. పృథ్వీ వాళ్ళు నబీల్కి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ నబీల్ 42 వచ్చేసరికి బ్లాక్ స్టార్ ఇదైతుంది అని చెప్పి. సో నబీల్కి ఇద్దాం అనుకున్నారు 2 బాల్స్, ఇవ్వలేదని చెప్తుంటే అవినాష్ ఏమో ఫస్ట్లో ఎవరు, ఎందుకంటే నాకు ఆల్రెడీ 8 కదా, నీకు 5 ప్రేరణకు 6, సో అందుకని ఫస్ట్లో ఇవ్వలేదు, మళ్ళీ ఎవరికైనా ఇస్తే అది ఈక్వల్ అవుతుందని, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు ప్రేరణకి ఇచ్చేస్తే ఇంక మీ ఇద్దరు గెలవడానికి అవకాశం ఉండదు కదా, అందుకోసం చెప్పి ఫస్ట్లో ఇవ్వలేదని చెప్పి లాజిక్ చెప్పాడు. ఓకే, యాక్సెప్టెడ్, లాజికే. నేను కూడా కొంచెం నిన్న ఇలాంటిది ఒకటి అనుకున్నాను కానీ ఫస్ట్ ఇవ్వాల్సిందని, బట్ లాజిక్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ నిఖిల్ ఒకవేళ ప్రేరణకు కనుక 0 పడకుండా ఉండింటే కనుక 6 పడి ఉంటే కనుక పక్కా ప్రేరణకి ఇచ్చేవాళ్ళని నాకు అది అనిపించింది. ఒక బాల్ ప్రేరణ పోతుంది, 5 ఆవిడ కూడా 6 ఆవిడ కూడా 5 6లు పడితే ఒకటి 0 పడిపోద్ది. అది కూడా ఆవిడ 6 కొట్టింటే 36 అయ్యింటే ఖచ్చితంగా 2 ఆవిడకి ఇచ్చేవాళ్ళు, విషయం వేరేలా ఉండేది. అవినాష్ అంటే ఫస్ట్ బాల్ నాకు చేసేటప్పుడు చేతులు షవర్ అయిపోయాయి, అంటే నిఖిల్ ప్రేరణ 0 బదులు 1 వేసినా కూడా నీది పోయేది, అంటే పృథ్వీ ఈక్వల్ అయ్యేది అని, టై అయ్యేది, పోయేది కాదు కానీ టై అయ్యేది అనమాట. అంటే ఆవిడ 31 అయ్యేది, అప్పుడు 2 6లు కొట్టింటే 43 అవుతుంది. అవినాష్ స్కోర్ కూడా 43. అవినాష్ ఈక్వల్ అయితే వాళ్ళకి మళ్ళీ టఫ్ అయ్యేది, అంటే సంచాలకులు వచ్చిన మళ్ళీ టఫ్ అయ్యేది. అయినా సరే గేమ్ అయిపోయిన తర్వాత బాల్ ఇచ్చిన తర్వాత అయ్యింది కాబట్టి మేబీ వాళ్ళు నాకే ఇచ్చేవాళ్ళు ఏమో అన్నట్టు చెప్తాడు అనమాట. పృథ్వీ కంటెండర్ కానీ బ్లాక్ స్టార్ టెన్షన్, కంటెండర్ కన్నా కూడా బ్లాక్ స్టార్ టెన్షన్ ఎక్కువైపోయింది, కంటెండర్ ఇప్పుడు కాదు మళ్ళీ రేపైనా వచ్చు, మళ్ళీ బ్లాక్ స్టార్ వస్తే అవ్వలేం కదా అని చెప్పి. నిఖిల్ అవుట్ పడితే అది కూడా ఫసక్కే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పృథ్వీ అంటాడు ఒకవేళ వాళ్ళు తెలివిగా ఆలోచించి అవినాష్ బ్రో మీకు 2 ఇచ్చినా కూడా మీకు రిస్క్, అంటే 2 బాల్స్ తనకి ఇచ్చుంటే తన ఆడినప్పుడు మళ్ళీ అవుట్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్పి. అవుట్ అయితే డిస్క్వాలిఫై అన్నది లేదు కానీ వాళ్ళు అనుకుంటుంటారు. అవినాష్ అప్పుడు నేను 1లో ఇచ్చేవాడిగా అని, అవుట్ పైన అక్కడ ఉంది 6ల దగ్గర ఉంది, సో 1లో ఇచ్చేవాడిగా అంటారు. అంటే తర్వాత పడేయచ్చు కావాలంటే అని కూడా అనుకుంటారు, అంటే అక్కడ పడేయచ్చు కదా, గట్టిగా అయితే కింద పడిపోతే అది కూడా పోయినట్టు అప్పుడు ఓకే అనుకుంటారు అనమాట. దాని తర్వాత పృథ్వీ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. పృథ్వీ అంటాడు ఇన్ కేస్ వీక్ వాళ్ళు మీదకి వస్తే ఏదో వర్డ్ యూజ్ చేస్తాడు, ఇన్ కేస్ వీక్ వాళ్ళు డాష్ వస్తే అన్నట్టు, అంటే మీదకి వస్తేనో టికెట్ ఫినాలేకి వస్తేనో ఏదో మరి ఓటింగ్ పరంగా సింగిల్ ఎలిమినేషను లేదంటే డబుల్ ఎలిమినేషను. అంటే ఏమంటాడంటే వీక్ కంటెస్టెంట్లు కనుక బాటంలో లేకుండా గడిబిడి పైకి కనుక వెళ్తే అప్పుడు మాత్రం సింగిల్ ఎలిమినేషన్ చేస్తారు, వీక్ కంటెస్టెంట్లు కనుక కింద ఉంటే అప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేస్తారని. నాకు అర్థం కాదు ఏంటంటే ఈయన్ని వీక్ అనుకుంటున్నాడా లేదా అన్నది, అంటే ఓటింగ్ పరంగా ఈయన స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటున్నాడా, వీళ్ళిద్దరు అంటే తేజ అవినాష్ ఉన్నారు వాళ్ళకన్నా నేను స్ట్రాంగ్గానే ఉంటాను అన్న కాన్ఫిడెన్స్ ఏదో ఉంది ఆయనకి. ఎందుకంటే 10 సార్లు వెళ్ళొచ్చాడు ఓటింగ్, ఆ నామినేషన్కి వెళ్ళొచ్చాడు, వీళ్ళేమో వెళ్ళి రాలేదు అంతగా, అవినాష్ వెళ్ళొచ్చినా ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి అలా ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన. ప్రేరణ స్పాట్లో ఉండుంటే ఆడేవాడిని, ప్రేరణ స్పాట్లో అంటే ప్రేరణ పొజిషన్లో నేను ఉంటే కనుక నాకు ఇచ్చేవారు, ఎలాగో ఒక 2 బాల్స్ నాకు ఇచ్చేవాళ్ళు. అంటే నిఖిల్ తను 1 వేసినా కూడా ఎక్కువ అయ్యేది, అప్పుడు కూడా 2 వేసి ఉంటే ప్రేరణకు ఒక చోట అంటే ఒక 1 రన్ కాకుండా 2 రన్ వేసినా 0 కాకుండా అప్పుడు కూడా ఛాన్స్ ఉండేది అని చెప్తే పృథ్వీ కేర్లెస్గా చేసింది, బాల్స్ని చూస్ చేయాలి, ఆ బాల్ని చూసుకుంటూ చేయాలి, కేర్లెస్గా చేసేసింది అక్కడ అని చెప్పి. అంటే వాళ్ళకి హోప్ అనేది పోయింది, అలాగే నేను బాల్ అందరూ వేసేస్తారు కదా అని చెప్పి హోప్ పోయింది. అదే 4 ప్యారల్గా ఆడుంటే హోప్ అనేది క్రియేట్ అయ్యేది. ఇది కూడా రిస్కే, సెలెక్ట్ అయిన నబిల్ స్ట్రెంత్, ఇది కూడా రిస్క్ అనేది సెలెక్ట్ అయిన నబిల్కి కూడా స్ట్రెంత్ కాదు, ఇది సూడోకు అన్నది ఆయన స్ట్రెంత్ కాదు అది. అంటే నిఖిల్ అరే లక్ కూడా ఫ్యాక్టర్ ఉంది, అది కూడా ఫేవర్ చేయాలి, ఇదంతా బ్యాలెన్స్, ఇదంతా దాన్ని ఏం చేయలేం కానీ సూడోకి అని లక్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తాడు. నెక్స్ట్ నిఖిల్ మన గేమ్ ఆడదాం, ఎంజాయ్ చేద్దాం ఈ 2 వారాలు. అంటే పృథ్వీ నాకు ఒకటే థింగ్ ఏంటంటే ఫినాలే వీక్ వచ్చేవాళ్ళు ఓటింగ్లో పైన ఉన్న వాళ్ళు అవ్వాలి, అంటే హూ ఎవర్ ఈ స్ట్రాంగ్ అని చెప్పి.
సో ఆయనకి అది ఉందంట. సో ఫినాలే వీక్ ఎవరైతే వస్తే వాళ్ళు ఓటింగ్లో స్ట్రాంగ్ ఉన్నేలా రావాలి కానీ లక్గా రాకూడదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి వచ్చింది, రోహిణి నామినేషన్లోకి ఇంత మట్టుకు రాలేదు, అవినాష్ ఈజ్ ఆల్రెడీ ఆడియన్స్ పరంగా ఎలిమినేట్ అయ్యాడు, సో వాళ్ళిద్దరూ ఫినాలే వీక్ అని చెప్పి గ్యాప్ ఇచ్చాడు. అంటే సో వాళ్ళిద్దరికి ఓటింగ్ అనేది స్ట్రాంగ్గా లేదని ఈయన నమ్ముతున్నాడు. నమ్మడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆవిడ ఒక్కసారి కూడా నామినేషన్లకు రాలేదన్నది ఒకటి, నెక్స్ట్ ఈయన వచ్చి ఎలిమినేట్ అయిపోయాడు అన్నది ఒకటి. సో వాళ్ళిద్దరూ ఫినాలే వీక్ రావడం కరెక్ట్ కాదన్నది ఈయన భావన. అవినాష్ మీద అలాంటి భావన ఉంది, అంటే ఎలిమినేషన్ అయిపోయాడు ఓకే. కాబట్టి రోహిణి గారు వస్తే చెప్పలేం కదా, ఎందుకంటే గేమ్ బలంగా ఆడారు, ఈయన ఓడిచ్చారు కాబట్టి ఆడియన్స్ ఓట్ సీట్ మారచ్చు. ఆవిడది కూడా మిస్టేక్, నామినేషన్లోకి రాకపోతే కష్టం, అదే బాధ. అందరూ పొగుడతారు కానీ ఓట్ చేసేపటికి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకుంటారు. కామన్గా ఇప్పుడు వీళ్ళ బ్యాచ్కి ఆపోజిట్ వాళ్ళందరూ, అంటే నిఖిల్ అండ్ కోకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరూ కూడా రోహిణిని పొగుడతారు, ఎందుకంటే పృథ్వీ మీద గెలిచారు కాబట్టి. కానీ వాళ్ళు ఆల్రెడీ నబీల్కో, గౌతమ్కో, విష్ణుప్రియకో వాళ్ళకి ఎవరికో ఒకరికి ఫిక్స్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి గుద్దుకుంటారు, వాళ్ళు నామినేషన్లో ఉంటారు కాబట్టి. వాళ్ళు నామినేషన్ లేకపోతే అప్పుడు ఒక చాయిస్ అవుతారు. ఈవిడ హౌస్లో ఎలా ప్రయారిటీస్ ఉంటాయి అంటే రోహిణికి ఇప్పుడు అవినాష్ ప్రయారిటీ, తేజ ప్రయారిటీ, దాని తర్వాత ప్రేరణ ప్రయారిటీ ఎలా ఉంటుందో ఆడియన్స్ కూడా అంతే. అయితే నిఖిల్ ప్రయారిటీ, లేదా గౌతమ్ ప్రయారిటీ, లేదా నబీల్ ప్రయారిటీ, ఆ ప్రయారిటీ తర్వాత ఇంకో ప్రయారిటీ, ఆ ప్రయారిటీ తర్వాత ఇంకో ప్రయారిటీ అలా ఉంటాయి. సో ఏం చేయలేము చివరి వీక్స్కి వచ్చేప్పటికి. అందుకని ముందు నుంచి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి ఆ ఫ్యాన్ బేస్ అన్నది. బిగ్ బాస్ ఫ్యాన్ బేస్, బయట ఫ్యాన్ బేస్ కాదు. వాళ్ళిద్దరు ఫినాలే వీక్కి అని చెప్పి గ్యాప్ ఇస్తాడనమాట. యూ నెవర్ నో. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, ఈయన ఇంకోటి చూడండి, అవినాష్నే కన్సిడర్ చేస్తాను కానీ గౌతమ్ కన్సిడర్ చేయట్లా. ఎందుకు? గౌతమ్ని చాలా మంది టాప్ ఫైవ్లో పెట్టారు కాబట్టి ఆయన గేమ్ ఇంప్రూవ్ అయిపోయింది, ఓటింగ్ ఇంప్రూవ్ అయిపోయింది, నాకు అర్థమైంది. అవినాష్ని ఎంతమంది టాప్ ఫైవ్లో పెట్టలేదు కాబట్టి అవినాష్నే కన్సిడర్ చేస్తున్నాడు. బట్ యూ నెవర్ నో కదా, వాళ్ళిద్దరికి లేదని అనుకోకూడదు. అతను వస్తే ఏదైనా ఉల్టా అవ్వచ్చు కదా. నిఖిల్ అంటాడు, ఎంత అనుకున్నారే, జో లిఖా హే వై యోగా, ఏది రాసింటే అదే జరిగిద్ది అని చెప్తే, పృథ్వీ రేపు 10th గేమ్ ఏమైనా వచ్చి నన్ను సెలెక్ట్ చేస్తే నేను చేస్తా అంటాడు. నిఖిల్ ఏంట్రా అంటే మళ్ళీ చెప్తాడు అనమాట. సో ఇది ఒక పాయింట్ నిఖిల్ దాంట్లో పడింది కాబట్టి ఈరోజు పృథ్వీ సెలక్షన్లో ఈ పాయింట్ కూడా ఉండొచ్చు. 10th గేమ్ ఉంటే నేను చేస్తాను అన్నది, సో నేను సెలెక్ట్ అయితే నేను చేస్తాను అన్నది. సో ఆ విధంగా కూడా నేను సెలెక్ట్ చేసి ఉండొచ్చు ఆయన. నెక్స్ట్ నిఖిల్ లోపల వాష్రూమ్లో విష్ణుప్రియ ఉంటుంది అనమాట. కంటెంటర్ అయ్యేలా చూడు దేవుడా, ఆడి చాలా రోజులు అయింది అంటే విష్ణుప్రియ అంటది, మైక్ ఉండదు, ఆడు ఫేస్ వాష్ చేసుకుంటుంది. ఆస్క్ జుడు అని ఇంగ్లీష్ లేదు అంటది, మనకే అర్థం కాల. నిఖిల్ ఆస్క్ ఏంటి, ఐ ఆమ్ ద కంటెండర్, ఐ విల్ విన్ ద టికెట్ టు ఫినాలే, కూర్చుంటా రుబాబుగా, దట్స్ మై టికెట్ అని చెప్పి అని. సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నేనే గెలుస్తాను, నేనే కంటెండర్ అవుతాను, నేనే టికెట్ టు ఫినాలే గెలుస్తా, రుబాబుగా కూర్చుంటా అన్నాడు. మొన్నేమో నాకు టికెట్ టు ఫినాలే గెలాలి లేదు కానీ ఆడాలి ఉంది అన్నాడు. ఈ రోజు చూస్తేనేమో ఆయన గెలిచాడు అంటున్నారు, మళ్ళీ కంటెంట్ రావలేదు అంటున్నారు. ఏందో కన్ఫ్యూజ్ కదా. ఫస్ట్ ఇంట్రెస్ట్గా ఉంది ఈరోజు ఏం జరిగిద్దని చెప్పి లైవ్ ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. 2 రోజుల నుంచి ఆ లీక్స్ వల్ల అటు వల్ల అయిపోయింది కదా, వీళ్ళు గెలిచారు, ఓకే వీళ్ళు ఓడిపోయారు అయిపోయింది అన్నట్టు ఉండేది. సో ఈరోజు నిజంగా అక్కడ ఏం ట్విస్టులు జరిగినాయి అన్నో తెలుసుకోవడానికి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది కదా, అందరికి అనిపిస్తుంది. అదే నాకు ఇంకోటి తెలిసిందబ్బా, కన్నడ బిగ్ బాస్లో అంటే అసలు లీక్స్ అనేవి అసలు రావంట బయటికి. ఒక్కటి కూడా ఎవరు చెప్పరండి ఈరోజు ఇది జరగబోతుంది, ఈరోజు ఇది జరగబోతుంది. పైగా ఈ 24/7 కూడా లేదంట వాళ్ళకి. సో ఏం తెలియదంట బయటికి అసలు ఏం జరగబోతుంది ఏంటి, నా ప్రోమోలు అది అన్నట్టు. అంత కట్టుదిట్టంగా మన తెలుగు బిగ్ బాస్ కష్టమే. ఒకసారి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇంకా ఇవే ఉంటాయి లీక్స్ అనేవి. నెక్స్ట్ నిఖిల్ నబీల్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. సో విష్ణుప్రియ కోసం ఏదో చెప్తున్నట్టున్నారు, అట్టా తిరిగి దమ్ అని చెప్పి, అంటే తను ఆ చీర్ లీడర్గా తిరుగుతా గెంతుతా ఇచ్చేస్తా ఉంది కదా, సో యాక్టివ్గా ఉందని చెప్పి నబీల్ ఓవర్ యాక్టివ్గా ఉందని చెప్తుంటే నిఖిల్ ఏమో దట్ ఈజ్ యూ విష్ణు, ఐ ఆమ్ హ్యాపీ దట్ యు ఆర్ హ్యాపీ, అదే నువ్వు విష్ణు, నువ్వు హ్యాపీగా, నాకు సంతోషంగా ఉంది, నువ్వు సంతోషంగా ఉండటం వల్ల అని చెప్తారు. ఇంకా ఈ బయట ఏం చేస్తారు, ఈ గేమ్ ఆడి ఆ బాల్స్ అన్ని ఎలా పడితే అలా పడేస్తారు. బిగ్ బాస్ వాళ్ళు లెటర్ పంపిస్తారు అనమాట, అవన్నీ లోపల పెట్టండి అంటే గౌతమ్ నెక్స్ట్ తేజ అవన్నీ ఏరుతూ ఉంటారు. అవన్నీ లోపల పెట్టండి అంటే వీళ్ళు అది పడేయకుండా ఉంటే వాళ్ళే వచ్చి సైలెంట్గా ఈ షట్టర్ల కింద వేసి వాళ్ళే ఏరికెళ్ళేవాళ్ళు మొత్తం అంతా. మళ్ళీ వాళ్ళ కాళ్ళకి తగులుతాయి కదా, అందుకోసం అని చెప్పి తీయమన్నట్టున్నారు. నెక్స్ట్ నబీలు బెల్లి కొట్టినప్పుడు నా ఫేస్ చూసినావా అని చెప్పి చెప్తానంట. అంటే బెల్లి ఓహో నేను పరిచాడు కదా, కొంచెం ఫీల్ అయ్యి అంటాడు, అరే ఏది మనం అని. సో నిఖిలేమో ఇమిటేట్ చేసి చూపించాడు అనమాట. ఇంకా నాది అయిపోయింది, వచ్చి చూడండి, వచ్చి చూసింది ఓ అవలేదు అన్నట్టు అనమాట. నబీలేమో చీ అంటాడు, నాకు అక్కడ నుంచి ఒక మీమ్ వేయాల్సిందే అని చెప్పి చీ అనగానే పరువంతా పోయిందిగా అని చెప్పి రాసుకున్నాడు, పరువంతా పోయిందిగా అని చెప్పి ఒక మీమ్. ఈ సంవత్సరం అసలు మీమ్స్ వేయలేదు. నేను నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎవరు ఏమనుకున్నా సరే నాలో ఉన్న మీమర్ని తీసుకొచ్చి గట్టిగా గుద్దుతా రోజుకో మీమ్ ఎట్లయినా సరే. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు బయట అవినాష్ నిఖిల్ ఆడుతున్నట్టున్నారు టాస్క్ ప్రాపర్టీతో. అనౌన్స్మెంట్ వచ్చింది, సార్ టాస్క్ ప్రాపర్టీ ముట్టుకోని లేదంటే రోహిణి అప్పుడు బయటకు వస్తారు. అప్పుడు టేస్ట్ చెప్తాడు, ఫస్ట్ ఈయన పట్టుకున్నాడు, తర్వాత ఆయన పట్టుకున్నాడు అని. ఫస్ట్ నిఖిల్ పట్టుకున్నాడు, తర్వాత అవినాష్ పట్టుకున్నాడు. నిఖిల్ అంటే అప్పుడు బిగ్ బాస్ వచ్చింది ఎప్పుడు, ఇది అవినాష్ పట్టుకున్నప్పుడు వచ్చింది అనౌన్స్మెంట్, నేను పట్టుకున్నప్పుడు కాదంటే
ఈయన ముందు పట్టుకున్నాడు, ఆయన తర్వాత పట్టుకున్నాడు. బట్ ముందు చేసిన తప్పే, వెనక చేసిన తప్పే. గుడ్డు ఫస్ట్ వేసిన నేను వేసిన తప్పే, తర్వాత నా తర్వాత ఎవరు వేసినా తప్పే, తప్పేదన్నా తప్పే అన్నట్టు మళ్ళీ చెప్తాడు. ఇక్కడ అయిపోయింది. దీని తర్వాత అందరూ స్లీపింగ్. తర్వాత అందరు కొంచెం అటు ఇటు కదులుతున్నారు. ఆవిడేదో యోగా చేసుకుంది విష్ణుప్రియ, అంతే. ఇంకా స్లీపింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇదే ఉంది, ఏం పెద్ద లేదు మ్యాటర్. చెప్పాను ఏం లేదని చెప్పి. ఇప్పుడు మనం ఓటింగ్ కోసం మాట్లాడుకుందాం. ఓటింగ్ ఒక వీక్లో డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయేంత ఇష్యూస్ ఏం జరగల. ఎక్సెప్ట్ విష్ణుప్రియకి అన్యాయం జరిగింది అన్నది ఒక డే 1 ఏదైతే జరిగిందో నామినేషన్స్ తర్వాత రోజు, అదొక్కటే ఉంది తప్పితే ఇంతకు మించి డ్రాస్టిక్గా చేంజ్ అయ్యే మూమెంట్స్ ఏమి గేమ్లో రాలేదు. వీళ్ళు గెలిచారు, అవినాష్ నెక్స్ట్ రోహిణి గెలిచారు. రోహిణి ఏమో లేరు నామినేషన్స్లో, అవినాష్ ఉన్నాడు. బట్ అంత వేవ్ సోషల్ మీడియాలో కనిపించలే. నేను ఆనెస్ట్గానే చెప్తాను, అంతైతే కనిపించలేదు. బట్ స్టిల్ వాళ్ళ ఫ్యాన్స్కి కొంచెం ఏదైనా చెప్తాను అబ్బా, ఓపెన్గా చెప్తాను, పిఆర్ని పెట్టుకోపోతే కష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కరు గేమ్ అంతా బయట జరుగుతుంది, అవినాష్కి లేరు. 1-2 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే విత్తనం చేస్తా ఉన్నాం ఒక అతను నాతో, ఎందుకు అర్థం కాదు. లేకుండా కష్టం. ఆ ఎలివేషన్స్ అవన్నీ క్రియేట్ చేసుకోకపోతే అవ్వదు, క్రియేట్ చేసుకోవాలి. సో అవినాష్కి టాస్క్ గెలిచినా నాకైతే అసలు మూమెంట్ కనిపించలేదు. వెరాజ్ ఈవిడ ఓడిపోయినా ఆవిడకి అది కలిసి వచ్చినట్టుంది. కొద్దిగా ఓటింగ్ పెరిగింది విష్ణుప్రియకి. మిగతా వాళ్ళందరూ యాస్టీజ్ అదే పొజిషన్లో ఉన్నారు. బయట గౌతమ్ చాలా పోల్స్లో లీడింగ్లో ఉన్నట్టు చూపిస్తున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొన్న కూడా చెప్పాను ఓటింగ్ అనాలిసిస్ నిఖిలే ఉన్నాడు టాప్లో అని చెప్పి. నిఖిలే ఉన్నాడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నిఖిలే ఎవరున్నా సరే టాప్లో ఉంటున్నాడు. కంటిన్యూస్గా ఎవరన్నా నిఖిల్ టాప్లో ఉంటానే ఉన్నాడు. సో అది రియల్, నిజంగా అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా నువ్వు చూసావంటే నేను చూడలేదు, వచ్చింది మాత్రం చెప్తున్నా. నాకు ఇంకొక సోర్స్ నుంచి ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాని ప్రకారం అయితే గౌతమ్ సెకండ్ ప్లేస్లో లేడని. అది అంతవరకు ట్రస్ట్ అన్నది చెప్పలేను. బట్ సోషల్ మీడియాలో చూస్తుంది ఊపంతా చూస్తూ ఉంటే దాని ప్రకారం వెళ్ళాలంటే అది చెప్పలేం. అగైన్ చాలా చాలా వేరే వేరే యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి చెప్పలేం. సో మీ ఫేవరెట్ ఎవరో మీరు వాళ్ళకి ఓట్లు వేసుకోవటమే. బట్ టాప్ 3లో అయితే మాత్రం ఇప్పటి వరకు చూసుకుంటే నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురులో అటు ఇటుగా ఉండొచ్చు. పైగా ఇంత మట్టుకు నిఖిల్కి గౌతమ్ మీద 2 టాస్క్లు ఆడాడు, ఒక టాస్క్ ఆడాడు తప్పితే, అది 2 టాస్క్లు ఆడాడు, ఒక్కరోజు 2 టాస్క్లు ఆడాడు. నిఖిల్ ఇంత మట్టుకు ఆడకుండానే వేవ్ ఉంది. ఈరోజు ఆడితే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. ఆడి గెలుస్తారు అని అంటున్నారు కాబట్టి, టాక్ వచ్చింది కాబట్టి ఇంకా అది పెరిగే అవకాశం ఉంటుంది. 3 వారాల నుంచి ఆయన బలం ఏంటి? 3 వారాల నుంచి ఆయన బలం టాస్కులు. ఆయనకి పాజిటివ్గా ఉన్నది, అడ్వాంటేజ్గా ఉన్నది టాస్కులు. 3 వారాల నుంచి అసలు టాస్కులే లేవు. వేరే గౌతమ్ బలం నామినేషన్స్, ఆర్గ్యుమెంట్స్ అవి జరుగుతున్నాయి ఇంకో సైడ్ నుంచి. బట్ ఈయనకి అది లేదు. ఇంతలాపైనా కూడా ఉన్నాడంటే చూడండి మరి కొద్దిగా. సో ఇంకా మీరు కష్టపడాలి. గౌతమ్ ఫ్యాన్స్ కానీ నబీల్ ఫ్యాన్స్ కానీ మీరు విన్నర్ చేయాలంటే మీరు ఇంకా కష్టపడాలి. మీరు బయట కష్టపడాలి, వాళ్ళు లోపల కూడా కష్టపడాలి. అంటే మీరు బయట మీరు వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకునేలాగా లోపల వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. చేసి టాస్క్ గెలవటమో లేదంటే ఇంకోటి చేయటమో, ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటమో ఏదో ఒకటి చేయాలి. చేసి అది బయటకు బలంగా వస్తే అప్పుడు కొంచెం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓకే వీళ్ళకి వేద్దాం, వీళ్ళకి వేయద్దు అని చెప్పి ఏదైనా మీ కంటెస్టెంట్స్ ఒప్పులు ఉండాలి, లేదా పక్కన మీ ఆపోజిట్ కంటెస్టెంట్స్ తప్పులు ఉండాలి. ఉంటేనే ఓటింగ్ అనేది చేంజ్ అయ్యిద్ది. అదర్వైజ్ ఇది ఎలాగే కొనసాగే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ తీసేసిన టాప్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే నిఖిల్, నెక్స్ట్ గౌతమ్, నబీల్ వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఏదైనా సరే. బట్ నిఖిల్ కొంచెం టాప్లోనే ఉన్నాడు, కొంచెం డిఫరెన్స్ బాగానే ఉన్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో చూసుకుంటే గౌతమ్ ఎక్కడైనా లీడ్ చేస్తున్నాడు, 30% అలా ఉంది. అంటే ఎక్కడైనా అంటే యూట్యూబ్ పోల్స్లో కాదు, కొన్ని యూట్యూబ్ పోల్స్లో తక్కువగానే ఉంది. మిగతా ఈ మామూలు పోల్స్ ఉంటాయి కదా, అందులో చూసుకుంటే గౌతమ్ కొద్దిగా లీడ్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో నిఖిల్. సో డిఫరెన్స్ అనేది 50% పైగా డిఫరెన్స్ తక్కువ ఉంది. అంటే 30 ఉంటే 15-16 అలాగా. థర్డ్ నబీల్. అలా కొన్ని చోట్ల ఏమో ఈవెన్ నిఖిల్ థర్డ్ ప్లేస్లో కూడా ఉన్నాడు. ప్రేరణ ఉంది. సో ఆ రకంగా చూసుకుంటేనేమో వాళ్ళ ముగ్గురు టాప్లో ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటారు. ఎండ్ ఆఫ్ ద వీక్ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉంటారు. వీళ్ళ ముగ్గురికి వచ్చి నష్టమే లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళని చూసుకుంటే డబుల్ ఎలిమినేషన్ అంటే ఎలా ఉంటుంది, సింగిల్ ఎలిమినేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే అగైన్ టికెట్ టు ఫినాలే మీద డిపెండ్ అయ్యింది. టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళకి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అని చెప్పి ఆ టైంలో సేవ్ చేస్తే, అంటే ఒకవేళ సపోజ్ అవినాష్ కానీ టేస్ట్ తేజ కానీ టికెట్ టు ఫినాలే గెలిచారనుకోండి, టేస్ట్ తేజకి ఇంకా ఛాన్స్లు ఏంటుంది, రేపు చూడాలి ఉందా లేదా అని చెప్పి. గెలిస్తే వాళ్ళు సేఫ్ అంటే అప్పుడు నా తెలిసి సింగిల్ ఎలిమినేషనే చేస్తారనుకున్నా. ఎందుకంటే డేంజర్ జోన్లోకి అవినాష్, తేజ, పృథ్వీ వీళ్ళు ముగ్గురు మేజర్గా ఖచ్చితంగా ఉంటారు. డౌట్ అవసరంలా. పృథ్వీకి కనిపించని భయంకరమైన ఓటింగ్ ఉందని చెప్పి ఎవరైనా పృథ్వీ ఫ్యాన్స్ ఫీల్ అవ్వద్దు. అంత లేదు నిజంగానే. సైలెంట్ ఓటింగ్ జరుగుతుందా అంటే కొద్దిగా గొప్ప జరుగుతుంది, కానీ మరీ సూపర్ డూపర్ మిడిల్లోకి వెళ్ళిపోయాడు, టాప్లోకి వెళ్ళిపోయాడు అన్న ఓటింగ్ అయితే లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, అది రైట్ అవ్వాలని లేదు. అగైన్ చెప్తున్నాను, అది అటు ఇటుగా కూడా ఉండొచ్చు. సో ప్రేరణ, విష్ణుప్రియలో కూడా విష్ణుప్రియకి అది అడ్వాంటేజ్ అవటం, అది కొంచెం ఆడియన్స్ అయ్యో పాప విష్ణుప్రియ అని అనుకున్నారు. సో ఆడికి కొంచెం అడ్వాంటేజ్ అయ్యింది. సో మాక్సిమం వీళ్ళిద్దరు కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. ఈ 2 రోజుల్లో ఏదైనా మళ్ళీ ఏదైనా జరిగితే చెప్పలేం. ప్రేరణ కూడా ఈరోజు గట్టిగానే ఆడింది అంటున్నారు కాబట్టి ప్రేరణ కూడా అడ్వాంటేజ్గానే ఉండొచ్చు. ఆవిడ ఫ్యాన్స్ కూడా కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసుకుంటారు. ఏదైనా మీరు లోపల పాజిటివ్ కంటెంట్ ఇస్తే బయట కొంచెం ప్రెజెంటేషన్ ఇదంతా గట్టిగా ఉంటుంది.
సో మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళు ముగ్గురే డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా టికెట్ టు ఫినాల్ గెలిస్తే వాళ్ళు సేఫ్ అవుతారు. అప్పుడు ఒక ఎలిమినేషన్ జరగచ్చు. లేదు అనుకుంటే 2 ఎలిమినేషన్లు జరుగుతాయి. సో నేనైతే మాత్రం ఇప్పటికీ అనుకుంటుంది ఏంటంటే అటొకటి ఇటొకటి, ఆ క్లాన్లోంచి ఒకటి ఈ క్లాన్లోంచి ఒకటి జరుగుద్ది అనుకున్నా. అవినాష్ టేస్ట్ తేజాలోంచి ఒకటి, ఇటు సైడ్ పృథ్వీ ప్రేరణ రాదు కానీ విష్ణుప్రియ అని వస్తే విష్ణుప్రియ, లేదంటే పృథ్వీ. అంటిల్ అన్లెస్ మరీ ఓట్స్ మెజారిటీ డిఫరెన్స్ అంటే ఓట్స్ డిఫరెన్స్ ఎక్కువ ఉండి పృథ్వీ కొంచెం పైకి వెళ్ళిపోతే అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏమైనా టేస్ట్ తేజ అవినాష్కి ఛాన్స్ ఉంటుంది, కానీ అదర్వైజ్ ఉండదు. నేను అనుకుంటున్నా ఇది అనాలిసిస్ ఇలా ఉండొచ్చు అని చెప్పి. సో ఆ ముగ్గురు ఈ ముగ్గురిని టాప్ 6లో పెడతారని లేదు. ఓజీల నుంచి 4 పెట్టి వీళ్ళ నుంచి 2 పెట్టచ్చు. ఆ 2లో ఒకరు గౌతమ్ కన్ఫర్మ్ కాబట్టి ఇంకొకరు రోహిణి కూడా అవ్వచ్చు. సో రేపు మనకి పిక్చర్ క్లారిటీ వచ్చేది ఆ టికెట్ ఫినాలే ఎవరు గెలిచారు దాని మీద. బట్ ఓటింగ్ స్టాండ్స్ అయితే మాత్రం ఇలా ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో పోటాపోటీగా ఉంది, బొటాబొటీగా కూడా ఉంది. గట్టిగా ఓట్లు వేసుకోండి. ఎన్ని ఓట్లు మీరు వేయగలిగితే అంత మంచిది. నేను పలానా కంటెస్టెంట్కి ఓటు వేయండి అని నేను ఎప్పుడు చెప్పను. అసలు అది నా జాబే కాదు. అలాంటి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా అన్నారని మీరు ఎలా అనండి, లేదంటే మీ అంతటి మీరు ఎలా అనండి. నేను అసలు అనను. అది నాకు సంబంధం లేని విషయం. అది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. నేను అక్కడ ఏం జరిగింది ఏంటి దాని మీద నా అభిప్రాయం చెప్తాను, కానీ మీరు వాళ్ళని గెలిపించండో వీళ్ళని గెలిపించండానో వాళ్ళకి ఓటు వేయిద్దనో వీళ్ళకి ఓటు వేయిద్దనే నేను చెప్పను. అది నా బాధ్యత కాదన్నది నా ఫీలింగ్. అది ఎప్పటికీ చెప్పను. ఈ సీజన్ అయినా కాదు, లాస్ట్ సీజన్ అయినా కాదు, ఏ సీజన్ కానీ నేను చెప్పను. సో నచ్చితే ఒక కంటెస్టెంట్ చెప్తా, ఇవ్వండి వీళ్ళ పాయింట్స్ ఇది బాగున్నాయి, నచ్చకపోతే ఈ కంటెస్టెంట్స్ బాగాలేదండి ఈ పాయింట్స్ అని చెప్తాను. యూ షుడ్ డిసైడ్. మీకంటూ కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇక్కడ ఎవరు అమాయకులు కాదు, ఎవరు శుద్ధపోసలు కాదు, రివ్యూర్ చెప్పేశారని వేసే వాళ్ళు ఎవరు ఉండరు. జస్ట్ ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కానీ మరీ అంత శుద్ధపోసలు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అది నేను రాసిస్తా. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అంటే అలా చెప్పిన వాళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు, అయిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్తో మ్యాచ్ అయితేనే వాళ్ళు బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు అనుకుంటారు. అంతే కదా. ఒపీనియన్ లేకుండా బిగ్ బాస్ చూసే వాళ్ళందరినీ వదిలేస్తే గంటలు ఎవరైనా మాట్లాడతారు. జస్ట్ ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్లు, ఇది ఆ పదాలు ఎలా పట్టాలి తెలియకపోవటం, అలాగే తప్పితే ఒపీనియన్ లేకుండా అయితే ఎవరు ఉంటారు. చూస్తే ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో ఒక ఒపీనియన్ ట్రిగ్గర్ అయింది, ఇది కరెక్ట్ చేశాడని నేను రాంగ్ చేశాడని. అంటిల్ అన్లెస్ ఎవరైనా లాజికల్గా వచ్చి లేదండి ఇంకోటి ఇక్కడ ఇలా జరిగిందంటే మీరు చెప్పింది రైట్ అయ్యండి అనుకుంటారు. అది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అనలేం, దాన్ని కరెక్ట్ చేయటం కదా. ఎనీవే, సో మీకు నచ్చిన వాళ్ళు మీ ఫేవరెట్స్ ఎవరు ఉన్నారో మీరు వాళ్ళకి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగి తన్ని ఓట్లు వేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఉండే అవకాశమే ఉంది. సో లేదంటే మీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వకూడదంటే మీరు కొంచెం గట్టిగా ఈ వీక్ ప్రయత్నించాలి. ఇంక ఈ 2 వారాలు కొంచెం కష్టమే. టాప్ 5 వెళ్ళాక మీరు లైట్ తీసుకుంటే అంటే లైట్ తీసుకోవచ్చు, కానీ ఈ 2 వారాలు టాప్ 5లో పెట్టుకోవాలనుకుంటే మీరు బయట కష్టపడాలి, మీ వాళ్ళు లోపల కష్టపడాలి. సింపుల్ రూల్. ఓకే, వీడియో లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి. నెక్స్ట్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ప్రోమో వస్తే ప్రోమో గురించి మాట్లాడదాం. అదర్వైజ్ నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.